అందరికీ నమస్కారం అండి. సందీప్ ఘోష్ అంటే ఈ ఫోటోలో ఉన్న ఆయన ఎవరో గుర్తుపట్టాం కదా. మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కలకత్తా డాక్టర్ కేసులో కాలేజీ ప్రిన్సిపాల్ అయిన ఈ ఈ బాబు గారు చేసిన వ్యవహారాలు అయితే ఒక్కొక్కటి నిజంగా చాలా బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు వెనకాల కోణాలేంటి, కుంభకోణాలేంటి అనేవి ఆ ఘటన జరిగిన తర్వాత అన్నీ బయటకు వస్తుంటాయి. లేదంటే చాప కింద నీరులాగా ఎక్కడికక్కడ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద తలకాయలు ఉంటారు కదా వెనకాల. కాబట్టి ఎవరు ధైర్యం చేసి అడగలేరు, ప్రశ్నించలేరు, అవి బయటకు రావు. ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి. ఈవేళ ఆ కాలేజీలో పనిచేసే ఒక సూపరింటెండెంట్ ఆయన మాట్లాడుతూ వీడు చేసే అరాచకాలు చెప్పుకుంటూ వీడి చూసి అక్కడ తట్టుకోలేక, వీడి దందాలను తట్టుకోలేక హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ పై అధికారులు, స్టేట్ గవర్నమెంట్కి అందరికీ మెయిల్స్ పెట్టడం జరిగింది. వీడు ఇక్కడ ఇలాంటివి చేస్తున్నాడు, కొద్దిగా విచారణ చేయండి అని అంటే ఎవరూ సమాధానం చెప్పలేదు, ఎవరూ విచారణ చేయలేదు, ఎవరూ పట్టించుకోలేదు. కానీ అలా ప్రశ్నించినందుకు, మెయిల్స్ పెట్టినందుకు ఈయన్ని ఒక కక్ష కట్టి ఒక పక్కగా పెట్టేసి ఆయన్ని నెల రోజుల్లోనే ఆయన వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే చూసారా అక్కడ ఎంత పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయో. ప్రశ్నించారు అని అంటే వాళ్ళని అక్కడ టార్గెట్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే అక్కడ వాడు చేసిన దుర్మార్గాలు ఏంటంటే కాంట్రాక్టుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 20% వాడికి ముట్ట చెప్పాలి. ఏదైనా లాస్ట్కి క్లీనింగ్ చేసే వాళ్ళ దగ్గర, మెడికల్స్, మందుల విషయాల్లో అన్నిట్లో కూడా అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ జరుగుతుందో ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాడికి 20% కమిషన్ ఇవ్వాలి. అలా ఇస్తేనే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇస్తాడు. అంత దుర్మార్గుడు అనమాట. అలాగే పిల్లల దగ్గర, పిల్లలు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఫెయిల్ అయితే వాళ్ళని పిలిచి 3 లక్షలు ఇయ్యి, 4 లక్షలు ఇయ్యి అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నిన్ను పాస్ చేయిస్తానని చెప్పేసి లంచాలు తీసుకుని వాళ్ళని పాస్ చేయడం. లక్షలు అంటే ఇప్పుడు అన్ని వేల మంది పిల్లలు చదువుకుంటున్నారంటే ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు తీసుకుని ఉంటాడండి? అంటే వాడు ఒక్కడే తింటాడా? వెనకాల ఎంతమంది గ్రూప్ ఉండి ఉంటారు, వాళ్ళు పంచుకోవడానికి ఎంతమంది ఉండి ఉంటారు? వాడికి ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టే కదా. అంతా ఒకడే తిండ కదా. మరి వీడు చేసే దందాలు ఎవ్వరూ బయటపెట్టకుండా కాముగా జరిగిపోతున్నాయి అని అంటే వెనకాల ఎంతమంది ఉన్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మరి ఆ డబ్బు అంతా ఏమైంది? వాడు తీసుకున్న కమిషన్లు ఎవరెవరికి ఇచ్చాడు, ఎంతమంది పంచుకున్నారు? మరి ఇవన్నీ బయటకు విచారణలో రావాలి కదా. ఇలాంటివన్నీ కూడా ఆ కాలేజీలో ఒక సూపరింటెండెంట్ ఆయన చెప్తుంటే నాకు ప్రాణహాని ఉందండి, ఇంకా చాలామంది ఇందులో ఉన్నారు, పేర్లు బయటకు చెప్పాను అని అంటే మా ప్రాణాలే తీసేస్తారు, నా ఉద్యోగం పోతుంది, నా ఫ్యామిలీ అందరినీ కూడా టార్గెట్ చేస్తారు. ఇంకా నేనైతే ఏం చెప్పలేను. ఇప్పటికే నన్ను మెయిల్ పెట్టినందుకే నన్ను అక్కడ నుండి తప్పించేసి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారని అక్కడ ఉన్న ఆయన చెప్పి బాధపడుతూ ఉన్నారు. చూసారా, అందరూ భయపడుతూ పోతున్నారు. అలాగే పిల్లలు కూడా అందరికీ తెలుసు, కానీ ఎదిరించలేరు, ప్రశ్నించలేరు. ప్రశ్నించామంటే అక్కడ ఫెయిల్ చేయడమో అవుతుందో, లేకపోతే ఇంకోటి టార్గెట్ చేయడమో, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఎవరి మటుకు వాళ్ళ పిల్లలు ఏంటంటే మనకెందుకులే, ఓ 4 రోజులు ఉండి కళ్ళు మూసుకొని ఇక్కడ మనం ట్రైనింగ్ అయిపోయి మనం ఇక్కడ అయిపోయింది అని అంటే మనం బయటపడిపోవచ్చు, మనం ఇలాంటి విషయాల్లో మనం దూరకూడదు, అందరితో మంచితనంగానే ఉండాలని చూసి చూడనట్టు ఆ పిల్లలు భయంగా గడుపుతున్నారు అనమాట. అలాగే ఈ అమ్మాయికి కూడా చాలా విషయాలు అక్కడ తెలిసే డైరీలో రాసుకుంది. ఇలాగే 1-2 సార్లు ప్రశ్నించి ఉండొచ్చు కాబట్టి ఆ అమ్మాయిని టార్గెట్ చేశారని అయితే నేనైతే అనుకుంటున్నాను. లేకపోతే ఆ అమ్మాయి ఒంటరిగా రూమ్లో ఉందని ఆ అవతల ఇంకో సంజయ్ రాయ్ అన్నవాడికి అసలు వాడికి సమాచారం అందించింది ఎవరు? అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ తప్పుల మీద తప్పులు, ఒక తప్పును కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు చేసినట్టు. నిజంగా ప్రిన్సిపాల్ ఏ తప్పు చెయ్యకపోతే ఆ ఘటన జరిగినప్పుడు అక్కడే నిలబడి ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి, తల్లిదండ్రులకి ఇలా జరిగిందని ముందు వాళ్ళకి సమాచారం అది చెప్పడం మానేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి చూపించకపోవడం కానీ, లేదంటే అన్ని హడావిడిగా అక్కడ రిపేర్లు చేయించడం కానీ, సాక్ష్యాలని తారుమారు చేసేసి అక్కడ అన్ని తుడిచేసే విధంగా చేసి, ఏది దొరకకుండా చేసి, మరి నువ్వు ఏ తప్పు చేయకపోతే ఒక బాధ్యత గల నువ్వు కాలేజీ ప్రిన్సిపాల్ అయి ఉండి అక్కడ బాధ్యతగా నిలబడి అన్నీ చూసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి తప్పుల మీద తప్పులు చేసావు అని అంటే నీ తప్పు ఎంత ఉందనేది అక్కడ ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అందుకే ఈ రోజున నీ పరిస్థితి అలా మారిపోయింది. చూసారా, మనం ఏదైనా సరే ఎవరికి తెలీదు, కప్పిచ్చేయచ్చు అని అనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు బయటపడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు అయితే వీడి పోస్ట్ మొత్తం డిస్మిస్ చేశారు. వీడికి డాక్టర్ పోస్ట్ అనేది లేకుండా డిస్మిస్ చేశారు. వాడి గల్లీలో
వీధి చివర క్లినిక్ పెట్టుకోవడానికి కూడా పనిచేయడు. చూసారా వాడు ఎంత దిగజారిపోయాడా. వాడికి ఒక భార్య పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి చెయ్యొచ్చా చేయకూడదా తప్పు అనే ఆలోచన వాడికి ఉండాలి కదా. అంటే వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే వాడు ఇన్ని అరాచకాలు చేసే ఉన్నాడు. అంత పెద్ద హాస్పిటల్ ఎప్పుడు జనం తిరుగుతూనే ఉంటారు కదా. మరి అలాంటి దాంట్లో ఆ ఒక్క అమ్మాయిని అలాగ టార్గెట్ చేశారు అని అంటే అసలు ఎంత ఘోరం అండి. అసలు ఆడవాళ్ళంటే ఎంత లోకువైపోయిందంటే ఒకదాని తరతోటి ఎక్కడో చోటు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోనే మళ్ళీ ఇవన్నీ సామాన్యుల కంటే ఎక్కువ వెనకాల పెద్ద తలకాయల చేతుల మీదుగానే అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి అక్కడ మాప్ చేసేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే ఇప్పుడు వాడు ఎలాగ డిస్మిస్ అయ్యాడు కాబట్టి ఇంకా విచారణలో తేలవాలి. అలాగే తల్లిదండ్రులను కూడా వాళ్ళు పిలిచి డైరీలో అమ్మాయి ఏం రాసింది అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరికి చెప్పొద్దని చెప్పారు. పేర్లు అయితే బయటకు రాలేదు, కానీ మొత్తానికి ఏదో విచారణలు జరుగుతున్నాయి. ఇంకా పేర్లు అయితే బయటకు వస్తుంటాయి. అలాగే రాష్ట్రపతి ముర్మా గారు ఆవిడ కూడా స్పందించారు ఈ రోజున. ఏం జరుగుతుంది అసలు ఏంటి ఆడపిల్లల మీద ఇలా జరగడం ఏంటని ఆవిడ కూడా స్పందించారు. కాబట్టి మమతా బెనర్జీ గారి మీద కూడా ఎప్పుడో యాక్షన్ ఉండొచ్చు ఏదో ఒకటి, లేదంటే ఆవిడ కుర్చీ కూడా ఖాళీ అవుతుందేమో. మరి పక్కన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఈ అన్యాయాన్ని ఖండిస్తూ విద్యార్థులు, స్టూడెంట్లు, అక్కడ జూనియర్ డాక్టర్లు అందరూ ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని పోలీసులతో కొట్టించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి మీద కేసులు పెట్టి అన్యాయంగా వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారే. జరిగిందనే కదా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం పోయి ఈ రోజున వాళ్ళకే వ్యతిరేకంగా చేస్తారా? మళ్ళీ మీరు ఆ పార్టీ వాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు అని మాట్లాడతారా? అక్కడ కళ్ళ ముందు అంత ఘోరం జరిగితే మీరు కావాలని చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నిజంగా ఈవిడ పోస్ట్ కూడా ఎప్పుడో పోస్టింగ్ అవ్వాలి, అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. ఒక్కసారి అలా జరిగితేనే ఇంకో చోట అనేది జరగకుండా భయం అనేది ఉంటుంది. ఎన్ని దందాలండి, ఇంకా ఏవో కుంభకోణాలు ఉన్నాయి. ఈ సంజయ్ రాయ్ అన్న వాడిని కూడా వీడు బౌన్సర్లాగా వెనకాల ఉంటాడంట. అక్కడ ఏమేమి దందాలు జరుగుతున్నాయి ఏంటి, ఎవరితో ఏం మాట్లాడాలి అన్నీ ఇలాంటి వాళ్ళనే, ఇలాంటి బేవర్స్ వాళ్ళని పెట్టుకుని అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటూ ఉంటారనమాట. డైరెక్ట్గా ప్రిన్సిపాల్ వెళ్ళి మాట్లాడడానికి ఉండదు కదా. ఇలాంటివి వెధవలందరినీ పెట్టుకుని దందాల గురించి అంతా బిజినెస్ నడుపుతూ ఉంటారనమాట. లాస్ట్కి పేషెంట్లు తీసుకునే బెడ్లకు కూడా వాడు డబ్బులు గుంజుకుంటూ ఉంటాడు పేషెంట్ల దగ్గర. పాపం అది గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి, పాపం పేద ప్రజల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడని అంటే అక్కడ ఏ రేంజ్లో ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయో అర్థమవుతూనే ఉంది. డబ్బు ఎక్కడికక్కడ డబ్బు దోచేయడం, ఫ్రీగా చేయాల్సిన వైద్యాన్ని ఈ రకంగా ఖరీదు కట్టి ప్రజల సొమ్ముని ఈ రకంగా తీసుకుంటున్నారంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. వీడి డాక్టర్ పోస్ట్ అయితే ఊస్టింగ్ అయింది, అదొకటైతే ఈ రోజున మనం సంతోషించాల్సిన విషయం. ఇంకా రేపు విచారణలో ఏం జరుగుతాయి అనేది చూద్దాం. ఇప్పటికే చాలా రోజులు లేట్ అవుతుంది, కానీ ఏదో ఒకటి వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అమ్మాయికి న్యాయం జరగాలి. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే ఈ రోజున ఏదో మొత్తానికి ఉంది, మా అమ్మాయి భయపడుతూనే ఉంది, ఏదో జరుగుతున్నాయి హాస్పిటల్, అవన్నీ మీరు ఎంక్వైరీ చేయాలి అని తల్లిదండ్రులు కూడా సిబిఐ వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ముందు ఇంకా ఎటువంటి విషయాలు వస్తాయి అనేది అయితే మనం వేచి చూద్దాము. ఈ రోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ కలుద్దాం.